హాయ్ గైస్, తలైవర్ తంబి తలైమైల్ ఈ తెలుగు డబ్బింగ్ తెలుగు సినిమా ఈరోజే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. బేసిక్గా ఈ మూవీ టైటిల్ యాజ్ ఇట్ ఈజ్ మన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మా తమ్ముడి లాంటి నాయకుడు నాయకత్వంలో అని అర్థం. ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకుపోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మన ఛానల్లో ముందుగానే వచ్చేస్తుంది కాబట్టి. ఈ సినిమాలో హీరో ఒక విచిత్రమైన కాన్ఫ్లిక్ట్ మధ్య ఇరుక్కుంటాడు. ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి తెలివిగా ఎలా హ్యాండిల్ చేశాడు, హ్యాండిల్ చేయడానికి ఎంత కష్టపడ్డాడు అనేది మెయిన్గా ఈ మూవీ స్టోరీ బేస్ లైన్ అనమాట. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ని భలే గమ్మత్తుగా చూపించారు, ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట. మన హీరో ఎక్కడ దొరికిపోతాడు అండ్ చాలా బాగుందనమాట. మెయిన్గా ఈ పాయింట్ తీసుకుని దాన్ని ఎలివేట్ చేసే విధానం అయితే చాలా బాగా అనిపించింది. ఇక జీవా గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ పడింది అని నాకైతే అనిపించింది. మెయిన్గా ఇన్ఫ్యాక్ట్ ఆయన చేసిన రీసెంట్ సినిమాలలో ఇది అన్నిటికంటే బెటర్ మూవీ అని చెప్పొచ్చు. తన సింపుల్ ఎక్స్ప్రెషన్స్తో డైలాగ్స్తో మూవీని ముందుకు తీసుకువెళ్ళారు. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకి క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. మరి కథలో ఇన్వాల్వ్ అయ్యారో లేదో ఆయనకి తెలియదు, కానీ ఆయన ప్రీమియం మూవీస్ కంటే ఈ సినిమాలో మంచి చాయిస్, రీఫ్రెష్గా ఉండే స్టోరీని అయితే ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ మూవీ యొక్క ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి. మరి చూడాలి మూవీ. అంటే తమిళ్లో చూసుకున్నట్లయితే నార్మల్ యావరేజ్ స్టాక్ అయితే వచ్చింది. ప్రజెంట్ మన తెలుగులో అయితే థియేటర్లో రిలీజ్ చేయకుండా డైరెక్టర్ ఓటీటీలోనే రిలీజ్ చేశారు. ఇక రైటింగ్ విషయానికి వస్తే కొన్ని రైటింగ్ చాయిసెస్ బాగానే ఉంటాయి, కాకుంటే కొన్ని చోట్ల కొంచెం ల్యాగ్ అనిపించే కొన్ని పాయింట్స్ కూడా వస్తూ ఉంటాయి మనకు. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో స్టోరీని అంటే ఏదైతే క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసే టైంలో మనకు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంటుంది. ఎందుకంటే క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు కాబట్టి. స్టోరీ అనేది ఒక 40 మినిట్స్ తర్వాత మూవీ స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు దాకా కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఇది ఈ మూవీ యొక్క మెయిన్ రివ్యూ విషయానికి వస్తే. అయితే మీలో ఎంతమంది ఈ మూవీ చూసారు, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇటువంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గాయస్.